బిడ్డలారా, నీ పిల్లలు సౌలులయ్యారా? నీకు కోపాన్ని తెప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? దేవుని శాపాన్ని మూటగట్టుకునే శాపగ్రస్తమైన పిల్లలుగా ఒకవేళ బ్రతుకుతున్నారా? సంఘంలో ఎవరైనా దేవుని కోపానికి గురయ్యేటట్లుగా శపితమైన కార్యక్రమాలు చేసే వ్యక్తులుగా ఒకవేళ సంఘంలో ఎవరైనా ఉన్నారా? వ్యక్తిగతంగా గద్దించుదాం, తప్పులేదు. వ్యక్తిగతంగా హెచ్చరిస్తాం, తప్పులేదు. వాటితో పాటు వాటికి మించి సమూయేలు చేసిన పని, సౌలు దారి తప్పిన సౌలును గూర్చి రాత్రంతా కోపావేశుడై యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? సౌలు కొరకు మొరపెడితే సౌలు స్థానంలో దావీదులను దేవుడు పుట్టించాడు. దేవుని చిత్తానుసారమైన మనుషులను పుట్టించాడు. దేవుని హృదయపు ఆలోచనలు నెరవేర్చే దావీదులను పుట్టించాడు. నేనంట, నిజంగా కోపం తెప్పించే పనులు ఒకవేళ నీ ఇంట్లో నీ భర్తే చేస్తే, నీ పిల్లలే చేస్తే, సంఘానికి వచ్చే బిడ్డలో ఎవరైనా చేస్తే, వాళ్ళ కొరకు మనం దేవుని సన్నిధిలో మొరపెడితే వారిలో ఉన్న సౌలు దురాత్మ సిలువేయబడి వాళ్ళలో నుంచి దావీదులను దేవుడు పుట్టించటం ప్రారంభిస్తాడు. దావీదు లాంటి ప్రార్థనా పరులను దేవుడు పుట్టిస్తాడు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. వాక్యాన్ని ముందు పెట్టుకొని నడిచే దావీదు లాంటి వ్యక్తులను నీ ఇంటిలో నుండే, నీ పిల్లల్లో నుంచే దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. దేవుని హృదయానుసారమైన మనుషులను చూడండి, దేవుని హృదయానుసారమైన మనుషులను నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. అతడు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడు. నీ బిడ్డలు నీకు మిగులు కోపాన్ని తెప్పించే కార్యాలు చేశారు, అవి నీ చెవులతో విన్నావు. రాత్రంతా పిల్లలను తిట్టడం కాదు, తిట్టాలి, గద్దించాలి. నేను దాన్ని తప్పు పట్టట్లా. అయితే నేనంట, రాత్రంతా వాళ్ళని తిట్టడం కాదు, కొట్టడం కాదు. రాత్రంతా కొడుకుతో పోరాడకుండా దేవునితో పోరాడే వ్యక్తులుగా మనం బ్రతుకుదుంగాక. అతడు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టు. ఇది ఒక విచిత్రమైన అనుభవం కదా. కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం ఏంటంటే, నేను ఒకరోజు అడిగా, ఈ వాక్యం చదివిన తర్వాత సమూయేలు ప్రవక్తని నేను అడిగా, అయ్యా మీకు ఎక్కడ కనపడ్డాడు? నన్ను అడగొద్దు, విన్నారా? ఒకరోజు నేను ఆయన్ని అడిగా. ఏమడిగానంటే, కోపావేశంతో ఉన్నప్పుడు నువ్వు ఎట్టా ప్రార్థన చేసేవయ్యా? అసలు నీకు ఎలాంటి ప్రార్థనాత్మ, కోపాన్ని కూడా ప్రార్థనగా మార్చుకునే ఈ దివ్యమైన మనస్సు, ఇలాంటి దివ్యమైన ఆత్మ నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే, సమూయేలు ఒకరోజు నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? ఇది కొత్తగా నా మీదకి సపరేట్గా స్పెషల్గా దిగొచ్చిన అనాయింటింగ్ ఏం కాదండి, ఇది మా అమ్మ మీద ఉంది. మా అమ్మ మీద ఉన్న ఆత్మే నా మీదకు దిగొచ్చింది. ఏంటి, మీ అమ్మకు కూడా కోపం వచ్చిందా? అవునయ్యా. మీ అమ్మ కోపం వస్తే ఏం చేసింది? ఇప్పుడు నేనేం చేశానో ఒకప్పుడు మా అమ్మ కూడా అదే చేసింది. అవునా? మీ అమ్మ కోపం వచ్చినప్పుడు కోపాన్ని ప్రార్థనగా మార్చుకుందా? ఎక్కడా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు నాతో కలిసి స్వరమెత్తి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను, స్వరమెత్తాలి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. కొమ్మరించి ఉన్నాను కాదు, అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఏం చేస్తుంది? తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూ ఉంది. ఓ గ్లాసులో నీళ్లుంటే ఆ గ్లాసును పూర్తిగా బోర్లేస్తే దానిలో ఉన్న నీళ్ళన్నీ కొమ్మరించబడినట్లుగా నా హృదయంలో ఉన్న వేదనంతా దేవుని పాద సన్నిధిలో కొమ్మరిస్తున్నాను. ఏ సమయంలో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరిస్తున్నావమ్మా? 16వ వచనంలో రాయబడిన మాట, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు
నా హృదయాన్ని నీళ్ళ వలె కుమ్మరిస్తున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. అత్యంత కోప కారణాన్ని బట్టి స్వరమెత్తండి. కోపం కాదు, ఆయనేమో కోపావేశుడయ్యాడు. నెహెమీయానేమో మిగులు కోపం. అంటే ఈ బ్యాచ్ అంతా ఎంత మంచి బ్యాచో చూడండి. అయితే ఈ బ్యాచ్ ఉప్పు ఎక్కువైందని వచ్చిన కోపం కాదు, కారం ఎక్కువైందని కోపం కాదు, దుప్పటి సరిగ్గా మాట్లాడట్లేదు, ఇల్లు సరిగ్గా ఓడవలేదు, ఈ కోపం కాదు. దైవికమైన దిద్దుబాటుకైన రోషం అది, సంఘ సంస్కరణ కొరకైన రోషం అది. సరే, ఈ తల్లి అత్యంత కోప కారణాన్ని బట్టి భర్తను తిట్లా, గమనించండి, సేవకులు తిట్లా. సహజంగా ఉద్యోగ స్థలంలో మిమ్మల్ని ఎవరైనా తిట్టారు, అధికారిని ఏమనలేరు మీరు. ఒక మాట, మీ మేనేజరు మిమ్మల్ని బడబడ అనకూడని మాటలు అన్నాడు, నోటికొచ్చినట్టు అన్నాడు, నువ్వు అందామనుకుంటున్నావు, మనదేమో చిన్న ఉద్యోగం, అనలేము. ఆ కోపం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి మీద తీర్చుకుంటావు? మీరు చెప్పరులే, మీరు చెప్తారు కరెక్ట్గా. అమ్మా, డ్యూటీలో ఉన్న టెన్షన్ అంతా ఎవరి మీద తీర్చుకుంటారు? మీ మీద. మరి మీరు ఎవరి మీద తీర్చుకుంటారు? ఏనారా, ఆయన కోపమేమో మీ మీద తీర్చుకున్నాడు, మీ కోపమేమో ఆడి మీద తీర్చుకున్నా. వినండి. అయితే వీళ్ళు భయంకరమైన కోపం వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేసిందట? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని నీళ్ళవలే కొమ్మరించిందట. కోపాన్ని ఆ తల్లి ప్రార్థనగా మార్చుకుంది. వింటారా? తల్లి కోపాన్ని ప్రార్థనగా మార్చుకునే ఆ ఆత్మ ఉన్నది కనుకే సమూయేలు కూడా కోపావేశముతో రగులుతున్న ఆ కోపావేశపు విషయాన్ని ప్రార్థనగా దేవుని సన్నిధిలో మార్చుకున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అంటే నేను కృంగదీయాలని కాదు, నేను పురికొల్పాలని చెప్తున్నా. తల్లి, నీ మీద ఏ ఆత్మ ఉంటుందో అదే ఆత్మ నీ పిల్లల మీద పనిచేయటం ప్రారంభిస్తుంది. నువ్వు సాత్వికురాలివి. నీ భర్త ఏమన్నా చాలా పొలైట్గా సమాధానం చెప్తావు, ఆవేశపడవు. ఎక్కడ ఆవేశపడాలో అక్కడే ఆవేశపడతావు, ఎక్కడ కోప్పడ్డాలో అక్కడే కోప్పడతావు. ప్రతి చిన్నదానికి ఊగిపోయే మనస్తత్వం నీ దగ్గర లేదు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే దాన్ని ప్రార్థనగా మార్చుకునే అనుభవం నీకుంది. నీ పిల్లలు నిన్ను చూసి నీ మీద ఏ సాత్వికపు ఆత్మ ఉందో అదే ఆత్మ నీ పిల్లల మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఆమేన్. నీలో ఏ ప్రార్థనాత్మ ఉందో అదే ప్రార్థనాత్మ నీ పిల్లల మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. నన్ను అన్నిదా భావించకండి. ఒకవేళ నువ్వు గయ్యాలి దానివి అనుకో, నీ పిల్లలు గయ్యాలి స్క్వేర్ అవుతారు, నీ మనవాళ్ళు గయ్యాలి క్యూబ్ అవుతారు. ఇక వాళ్ళ తర్వాత తరానికి వచ్చేసరికి క్యూబ్ తర్వాత ఏంటి తమ్ముడా? ఏ స్క్వేర్, ఏ క్యూబ్, A⁴, ఆడు A⁴ అయి కూర్చుంటాడు. విన్నారా? ఈ కోపాన్ని ప్రార్థనాంశంగా మార్చుకున్నాడు. కోపం వచ్చినప్పుడు నోరు పని చేయకూడదు. ఏం పని చేయకూడదు? ఎప్పుడైనా కోపం వచ్చిందంటే వెంటనే ఇట్లా ఇరుగు తీసుకురు. శాశ్వతమైన పరిష్కారం దేవుడు ఇస్తాడు. రెండవది, కోపాన్ని ప్రార్థనగా మార్చుకునే వారిగా ఉండాలి. విన్నారా? మూడవది, ఎప్పుడైనా ఏదైనా ఒక వార్త వింటే మొదట వచ్చినోడు నీకు ఎవడైతే చెప్పాడో ఆడు చెప్పిందే నిజం అని వెంటనే నిర్ణయం తీసుకో. చాలా ఖరీదైన మాట. కోపంలో మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. ఏమంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది, నిన్ను పెద్ద మనిషిగా నిలవబెట్టారు. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మొదటోడు వచ్చాడు నీ దగ్గరికి, ఆ తర్వాత రెండోవాడు వచ్చాడు. ఆ ఇద్దరిలో ఎవరైనా ఎదుటోడు తప్పులు చెప్తారా, వాళ్ళ తప్పులు వాళ్ళు చెప్తారా? చెప్పాలి గట్టిగా. మొదటోడు వచ్చాడు, తప్పు నాది ఉంది సార్ అంటాడా, తప్పంతా వాడిదే అంటాడా? వీడు మాటలు ఎట్టుంటాయో తెలుసా? అస్సలు నేను తప్పు చేయను సార్, నేను ఎట్టండి మీకు తెలీదా? మీకు కాకపోతే జ్యోతక్కకు తెలీదా?
లేకపోతే రాజానికి తెలియదా వీడి మాటలు ఎట్టుంటాయి అంటే, నేను స్వయాన యేసు ప్రభువుకు తమ్ముణ్ణి. రెండో వాడు ఉంటాడే, వాడి మాటలు ఎట్టుంటాయో తెలుసా, నేను స్వయాన యేసు ప్రభువుకే అన్ననే. ఇక వీళ్ళిద్దరూ మరి యేసు ప్రభువుకి అన్నదమ్ముళ్ళు అయితే గొడవ ఎందుకు వచ్చింది? విన్నారా? ఎవరు మీ దగ్గరకు వచ్చినా వాడు నీతిమంతుడనే చెప్తాడు, తాను కరెక్ట్ అని చెప్తాడు. నీ దగ్గరకు వచ్చి మొదటివాడు చెప్పిన మాట విని టకామని నమ్మి నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావా, జీవితంలో నష్టపోతావు. కోపగించే ముందు, దండించే ముందు, హెచ్చరించే ముందు, బుద్ధి చెప్పే ముందు, గద్దించే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. విన్నారు ఈ మాట? తొందరపడొద్దు. బైబిల్లో 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. సంగతి వినకముందు, పెద్దగా సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. కొంచెం ఆగండి. పెద్దగా సంగతి వినకముందు అంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు, చెప్పేటప్పుడు మొదట మనం ఏం చేయాలి? నేను మాట్లాడదు ఆగా అని అనకూడదు. ఎదుటోడు ఏం చెప్తున్నాడు? జ్ఞానం కలిగినోడు ఎదుటోడు చెప్పే మాట మొదట వింటాడు. కొంతమందికి వినే స్వభావం ఉండదు. మరి వినే స్వభావం లేని వాళ్ళకి ఏ స్వభావం ఉంటుంది? టకామని పెద్దగా చెప్పండి. అది ఆ కృప ఉంటుంది. ఎదుటోడు బాధ ఏంటి, ఎదుటోడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ ఎదుటోడి విషయం ఏంటి, ఇదంతా వినరు. సామెతల్లో రాసి ఉంటుంది, తమ్ముడు ఆ మాట చూపించు. సంగతి వెనక మునుపు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు వాడు మూర్ఖుడు, వాడు సిగ్గుపడతాడట. ఎప్పుడైనా ఒక సంగతి పూర్తిగా విని విచారించి ఆ తర్వాత మనం మాట్లాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతుంగాక. బైబిల్లో సామెతల్లోనే మరో చోట రాసి ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట. పెద్దగా చెప్పండి. ఎవరు? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మి తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తాడు. కోపం మంచిదే, అయితే ఎప్పుడైనా సంగతి వినకుండా, పూర్తిగా సమాచారం తెలుసుకోకుండా నువ్వు తొందరపడి మాట్లాడితే మనం సిగ్గుపడే ప్రమాదం ఉంది. కొంతమంది వచ్చి పితృలు చెప్తారు, 99.999% పితృలు వినకు, అస్సలు వినకు. ఆ 0.001 అందు చూసారా, కొంతమంది నమ్మకమైన వాళ్ళు విషయాలు చెప్తారు, కొంచెం ఆలోచించప్పుడు. మీకు తెలుసా, చెడు నిర్ణయాలు తీసుకొని చెడిపోయిన కుటుంబాల కంటే చెప్పుడు మాటలు విని చెదిరిపోయిన సంసారాలే ఎక్కువ. తప్పుడు నిర్ణయాలు తీసుకొని చెడిపోయిన కుటుంబాల కంటే చెప్పుడు మాటలు విని చెదిరిపోయిన కుటుంబాలే కోకోలలు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, డాడీ ఎందుకు డాడీ దావీదును చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తావు? దావీదు ఎవరు డాడీ? ఎవరో ఆ స్థలంలో గొలియాతుకు అడ్డంగా నిలవబడి మనకు ప్రాణభిక్ష పెట్టాడు. దావీదు చాలా మంచోడు డాడీ అని అంటంతో కోపావేశంతో ఈటి తీసుకొని సౌలు మీద విసురుతా ఏమన్నాడు తెలుసా? రేయ్ సౌలు, నేను దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నానో తెలుసా? నీకోసమేరా. దావీదు అనేవాడు బ్రతుకుంటే మన సింహాసనం స్థిరపడదు, నీ సింహాసనానికి నిప్పు పెడతాడు, నువ్వు రాజు కాకుండా ఆపుతాడు, అందుకని దావీదుని చంపాలనుకుంటున్నా. డాడీ ఎవరు చెప్పారు? ఈ డాడీ ఈ మాట ఎవరు చెప్పారు? నాకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారులేరా. దావీదు గాడు కుట్ర చేసి మన కుర్చీ లాక్కోవాలని చూస్తున్నాడు. మిమ్మల్ని అడుగుతా, కుర్చీ లాక్కోవాలనే కుట్ర దావీదుకుందా? ఎవడో చెప్పిన మాట సౌలు విన్నాడు. ఆ చెప్పుడు మాట విని, గమనించండి, ఆ చెప్పుడు మాట విని ఒక మిత్రుని శత్రువుగా మార్చుకున్నాడు. కొడుకుతో అంటాడు, నీకోసమేరా నేను ఈ బాధపడేదే, ఆడు బతుకుంటే నీ కుర్చీ దొరకదు, నా తర్వాత కుర్చీ దావీదుకు పోద్ది, అందుకనేరా నీకోసమేరా ఈ పాటలని ఈటి ఇసిరాడు. టకమని చెప్పండి, ఈట ఎవరి మీదకి ఇసిరాడు? ఇక్కడ ఈట దావీదు మీదకి ఇసిరాడా, సౌలు మీదకి ఇసిరాడా? సౌలు మీదకి ఇసిరాడు. మరి ఈటెలి సౌలుకు తగిలితే యోనాతాను మీదకి ఇసిరాడు.
ఈ ఈటె యోనాతాను గుచ్చుకుంటే యోనాతాను బతికేవాడా చచ్చిపోయేవాడా? ఎవరు కుర్చీ కోసం ప్రాకులాడుతున్నాడు? యోనాతాను కుర్చీ కోసమే కదా, నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలని కదా. మరి ఈటె యోనాతానుకి తగిలితే యోనాతాను చచ్చిపోతే ఇంకా రాజు అయ్యేది ఎక్కడ? విన్నారా? కోపంతో ప్రవర్తించేవాడు పిచ్చోడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తాడు. పిచ్చోడి చేతిలో రాయి, మూర్ఖుడుకున్న కోపం రెండూ సమానమే. ఇంకోసారి చెప్పంటారా? పిచ్చోడి చేతిలో రాయి, మూర్ఖుడుకుండే కోపం, ఈ రెండూ సమానమే. ఎవరి కోసం దావీదుని చంపాలనుకున్నావు? యోనాతాను కోసమే కదా. మరి ఇప్పుడు ఎవరిని చంపడానికి ఏటీసిరావు? కోపం ఏం చేస్తుంది అంటే అద్దు అదుపు లేకుండా విచక్షణ మరిచిపోయి, జ్ఞానం మరిచిపోయి పిచ్చోడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడు. కోపం అవసరమా? అవసరం. దాన్ని సరిగ్గా వాడితే అది అగ్ని, అది నిప్పు. సరిగ్గా వాడితే దీపాలు వెలిగించబడతాయి. సరిగ్గా వాడకపోతే ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 4వది, కోపాన్ని ఎప్పుడు ప్రతీకారంగా వాడుకోకూడదు, పరిష్కారంగా వాడుకోవాలి. చక్కటి మాట, నాతో కలిసి చెప్పండి. కోపాన్ని ప్రతీకారంగా కాదు, పెద్దగా ప్రతీకారంగా కాదు, పరిష్కారంగా వాడుకోవాలి. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అగైన్ నాకు టకామని సమాధానం చెప్పండి. దేవుని బిడ్డలో కోపం ఉండాలా లేదా? ఏం మళ్ళా ఎంతిని కోపం ఉండాలా లేదా? అది నిప్పు. సరిగ్గా వాడితే దీపాలు వెలిగించబడతాయి. సరిగ్గా వాడకపోతే ఇల్లంతా తగలబడిపోద్ది. కోపం పొయ్యిలో ఉన్న మంట లాంటిది. కంట్రోల్లో ఉందా ఆహారం అయిపోద్ది, కంట్రోల్ తప్పిందా ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉంది. ఎస్, కోపాన్ని ఎప్పుడు ప్రతీకారంగా వాడుకోకూడదు. దేనికి వాడుకోవాలి అమ్మా? ఎలా ప్రతీకారంగా వాడుకోకూడదు, పరిష్కారంగా వాడుకోవాలి చెప్తా. ఇందాక చెప్పే కదా, నువ్వు కష్టపడి ₹1,000 ఫీజు కట్టి, వేలు కాదు లక్షల రూపాయలు ఫీజు కట్టి వాడిని మంచి కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తున్నావు. బొటాబొట్టి మార్కులు 100కి 36, 37, 38, 40. ఇప్పుడు కోపం వస్తుందా రాదా? చెప్పాలి. కోపం వస్తుందా రాదా? కోపం కాదు, టన్నులు దిగి వస్తుంది, రావాలి కూడా. రాకపోతే నీవు బాధ్యత లేని తల్లివి, బాధ్యత లేని తండ్రివి అని అనుకోవాలి. కొంతమంది అంటారు గమనించండి. కోపం రావాలి, అది బాధ్యతను గుర్తుకు చేస్తుంది. రైట్. ఇప్పుడు ఈ మార్కులు వచ్చిన తర్వాత నువ్వు పెటా కొట్టావు. ఒక దెబ్బేయటం తప్పేం కాదు, కానీ కొట్టడం వలన పరిష్కారం కాదు. కూర్చోబెట్టి చదువు విలువ, రే నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నానో ఒకసారి గుర్తుకు తెచ్చుకోరా. కూర్చోబెట్టి నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడిన దానికంటే పరిష్కార దిశగా కూర్చోబెట్టి మాట్లాడితే దేవుడు ఇంకెక్కువగా పనిచేయటం ప్రారంభిస్తాడు. కానీ మనకున్న గుణం ఏంటంటే కోపం వచ్చినప్పుడు పెటా కొడతాం. అయ్యా మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది, అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎప్పుడైనా కోపం వచ్చింది 1-6 సారి చెల్లిని కొట్టారా లేదా? కొట్టానన్న వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి, మేమందరం కళ్ళు మూసుకుంటాం. చూడండి, వెనకున్న ముసలోళ్ళు ఎత్తారు. ఎంత చచ్చినా పులుపు చావలా. వినండి, ముసలోళ్ళు ఎత్తారు చేతులు. సరే మంచిది. ఓ దెబ్బ కొట్టారు, కొట్టి డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్తా ఉండి డ్యూటీకి వెళ్ళిన తర్వాత అబ్బా ఇంట్లో భలే కొట్టారా దాన్ని, అసలు అట్టగాదు ఇంకా చెత్త కొట్టాల్సింది. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆట ఉంది అప్పుడు అని అనుకుంటావా? నేను అనవసరంగా కొట్టానురా, పాప పిచ్చిది ఎంత ఏడుస్తుందో, ఎంత బాధపడతా ఉంటుందో. ఒక 5 నిమిషాలు నేను మౌనంగా ఉంటే పోయేదిగా. పాపం ఇంట్లో ఒంటరిగా ఉంది, ఎంత పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తుందో. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కొడుకు దగ్గరికి వెళ్ళి, లేకపోతే నా కూతురు దగ్గరికి వెళ్ళి, నా భార్య దగ్గరికి వెళ్ళి
పిల్లల్ని గుండెల మీద పెట్టుకొని, నాన్న నా కోపం తెప్పించే పని చేయొద్దయ్యా అని అంటా నా కొడుకుతో. అమ్మా నా కోపం తెప్పించేటట్టు ప్రవర్తించొద్దు, నా కూతురుతో నాన్నతో మాట్లాడతా. నా భార్య దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, ఇంక మనం అట్లా కొట్లాడుకోవద్దేమే కాంతం, ఇక మనం కొట్లాడుకోవద్దు, మన మధ్యలో కొట్లాటలొద్దు, మనం ప్రేమగా ఉందాం అని ఎన్ని మాటలు డ్యూటీలో పనిచేస్తున్న 7 గంటల సేపు ఎన్ని మాటలు నీ హృదయంలో ఆలోచిస్తావో. ఇంటికి వెళ్ళటంతో అన్ని లాక్కోవాలా, గుండెల మీద పెట్టుకోవాలా, కూతురుని ముద్దాడాలా, కొడుకును ముద్దాడాలా. అసలు ఆయన కొట్టిన తర్వాత నేను ఎంత ఏడ్చానో. వాడిని నువ్వు దెబ్బ కొట్టినందుకు వాడు గార్చింది ఒక కన్నీరే, ఒక సొక్కే. ఆడు కొట్టిన దానికి ఆ ఒక దెబ్బకు ఆ నిమిషమే బాధపడ్డాడు. గమనించండి, ఆ దెబ్బ కొట్టి 8 గంటలు నువ్వు బాధపడ్డావు. 8 గంటలు ఆలోచించి ఇంటికి వచ్చావు. ఇంటికి రావటంతో కొడుకుని చూసి, గమనించండి, పిల్లలను చూసి హృదయంలో అనుకున్నంతగా వాడిని దగ్గరికి తీసుకొని ప్రేమను పంచలేం. సహజంగా మన మధ్యలో కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా ప్రేమను వ్యక్తపరచలేం. ప్రేమ ఉంటుందా ఉండదా? మనలో కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మీలో ఏమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కూర్చుని నేను ఖచ్చితంగా చెప్తా, మీలో కోపం కంటే ప్రేమే టన్నులు ఉంటుంది. కానీ బాధ ఏంటంటే కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా ప్రేమను వ్యక్తపరచలేం. ఎన్నో అనుకుంటాం. కొడుకుని దగ్గరకు తీసుకోవాలా, కూతురుని దగ్గరకు తీసుకోవాలా, భర్తను అసలు ఈ మన మధ్యలో కలహాలొద్దని అవసరమైతే ఆయన కాళ్ళన్న పట్టుకోవాలా అని ఎన్నో అనుకుంటాం. కానీ మనిషి ఎదురుపడేసరికి అంత తుస్సు అయిపోతుంది. కోపం అవసరం. అయితే బిడ్డలారా, కోపం ఎప్పుడు కూడా ప్రతీకారానికి వాడుకోకూడదు. వాడు ఆ రోజు ఆ మాట అన్నాడా, వాడు అంతు తేలవాలా. ఆ రోజు నా కుటుంబాన్ని గురించి మాట అన్నాడా, వాడి సంగతి ఏంటో తేర్చాలా. ప్రతీకార దిశగా ఎప్పుడు ఆలోచించొద్దు. కోపాన్ని పరిష్కార దిశగా ఆలోచించాడు నెహెమ్యా. అధికారులను కూర్చోబెట్టాడు, గద్దించాడు. ఆ తర్వాత ఆ సమస్య చక్కగా పరిష్కరించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఆఖరి మాట ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. రైట్, రకమైన సమాధానం చెప్పండి. దేవుని బిడ్డలో కోపం ఉండాలా, ఉండకూడదా? ఇప్పుడు కొంచెం సౌండ్ పెరిగింది, బతికిచ్చారు. దేవుని బిడ్డలు కోపం ఉండాలా, ఉండకూడదా? 100కు 100 పాళ్ళు ఉండాలి. మరలా చెప్తున్నాను, రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది. అవసరమైతే 4వ కాలుతో నిన్ను ఎగిరితంతుంది. అది కూడా జరిగిద్ది. 3 కాళ్ళ మీద పరిగెత్తిద్ది. నువ్వు మెతకదానిగా ఉండొద్దు. ఖచ్చితం వచ్చినప్పుడు కేక్ కట్ చేసినట్లుగా కట్ చేయాల్సిందే. మెతకదానిగా ఉండొద్దు. నీ మెతకదనాన్ని చూసి ఇంటిలో నుంచి అదోనియాలు పుట్టుకొస్తారు. నీ మెతకదనాన్ని చూసి హోఫ్ని, ఫినెహాసులు పుట్టుకొస్తారు. నీ ఇల్లు ఒక పవిత్రమైన ఇల్లుగా కట్టబడినట్లుగా, నీ ఇల్లు ఒక నిర్దోషమైన ఇల్లుగా కట్టబడినట్లుగా, డాగు మచ్చ ముడతలేని పెండ్లి కుమార్తెగా నీ ఇల్లు తీర్చిదిద్దబడినట్లుగా కోపం దేవుని బిడ్డలకు అవసరమే. కానీ ఆ కోపం నిప్పు లాంటిది. వెలిగించడానికి వాడుకోవచ్చు, తగలబెట్టడానికి వాడుకోవచ్చు. అయితే కోపం వచ్చింది. ఎప్పుడైనా ఎవరి మీద కోపగించుకున్నా ఆ కోపాన్ని గుండెల్లో పెట్టుకోవద్దు, ఆ పగను గుండెల్లో పెట్టుకోవద్దు. లేఖనాల్లో రాయబడి ఉంటుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉదయం ఏదో నీ కోపం వచ్చిందయ్యా, సాయంత్రం వచ్చి ఆ భార్యతో సమాధానపడు. అమ్మా, ఎవరితోనో గొడవ వచ్చింది ఆ మధ్యాహ్నం, సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తితో మరలా నువ్వు సమాధానపడు. అట్లాగని అన్నయ్య సాయంత్రం సమాధానపడి మరలా తెల్లారిన తర్వాత కొట్లాట స్టార్ట్ చేయమంటారా అనేరుగాక. విన్నారు ఈ మాట? కోపం సహజం. ఎప్పుడు కోపాన్ని గుండెల్లో పెట్టుకోకూడదు. కోపాన్ని పగను గుండెల్లో పెట్టుకున్నావా, సాతాను నీ హృదయాన్ని తన సింహాసనంగా చేసుకొని, నీ హృదయ సింహాసనం మీద వాడు ఆసీనుడై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. ఇంకోసారి చెప్తున్నాను,
కోపాన్ని పగను నీ గుండెల్లో ఉంచుకుంటే సాతాను నీ హృదయంలో ఉన్నట్టే లెక్క. ఎవరైనా తప్పు చేశారు, గద్దించావు, హెచ్చరించావు, నీ అధికారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి పెట్టమని ఒక దెబ్బ కొట్టావు, మంచిదే. కానీ సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధానపడే వ్యక్తులుగా బ్రతుకుదుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎందుకు సమాధాన పడాలో తెలుసా? సూర్యుడు అస్తమించే లోపే. కొంతమంది ఉంటారు, ఉదయం గొడవైతే, మధ్యాహ్నం గొడవైతే, వారం రోజుల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకే కప్పు కింద బ్రతుకుతారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు, పుచ్చకాయ ఎంత లావు, పుచ్చకాయ ఎంత లావు. లోపటేముంటుందో తెలుసా? నేను మాట్లాడను. 2 రోజుల తర్వాత ఆయన మాట్లాడితే మాట్లాడదాం, మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. 3-4 రోజుల పాటు నీ భర్త మీద మనస్మరదతో నువ్వు బ్రతికేవంటే తల్లి, నీ హృదయంలోకి సైతాను గడిచి కూర్చుంటాడు. సంఘంలో ఎవరితోనైనా కోపాన్ని అలాగే పెట్టుకొని, పగను అలాగే పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ హృదయాన్ని సాతాను తన సింహాసనంగా చేసుకొని నీ హృదయ సింహాసనం మీద వాడు ఆసీనుడే నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. కొంతమంది అంటారు, ఎవరినైనా క్షమిస్తా కానీ, నా వైపు చూడాలి కానీ, నా వైపు చూడాలి, ఎవరినైనా క్షమిస్తా కానీ ఖాళీ పూర్తి చేయండి. చూసారా? ఆను మాత్రం క్షమించాం, సావనన్నా చేస్తా కానీ ఆన్ని క్షమించును అని అన్నావా? విన్నారా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాము. మన హృదయములో అపవాదికి చోటు లేకుండా ఉండునట్లుగా నేను ప్రతి వారిని క్షమిస్తూ ఉన్నాను. వింటారు ఈ మాట? క్షమాపణ ఎక్కడుంటుందో దేవుని ఆత్మ అక్కడ పనిచేయటం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ స్థానంలో ఆ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఆ కుటుంబాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఎవరినైనా క్షమిస్తా కానీ మాత్రం సచ్చినా నేను క్షమించను, ఆడు నాకు చేసిన కీడు మామూలు కీడా, ఆడు నన్ను ఊచి అన్న మాట మామూలు మాట, ఎవరినైనా క్షమిస్తా కానీ అమ్మా అక్కంటే దానికి దేన్నమ్మా? సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడితే మన హృదయ సింహాసనాన్ని దేవుడు తన సింహాసనంగా చేసుకొని మనలను పరిపాలన చేయటం ప్రారంభించును గాక. ముగిస్తున్నా. దేవుని బిడ్డల కోపం అవసరమా కాదా? కోపం వచ్చినప్పుడు మనం చేయాల్సింది మొట్టమొదట ఏం పని చేయకూడదు? కొంచెం గట్టిగా. కోపం వచ్చినప్పుడు పని చేసేదే అది. కోపం వచ్చినప్పుడు పని చేయాల్సింది నోరు కాదు. నెహెమ్యా దేన్ని సంప్రదించాడట? రెండవది కోపాన్ని సమూయేలు ఎలా మార్చుకున్నాడు? కోపాన్ని ప్రార్థనగా మార్చుకున్నాడు. కనుకే సౌలు స్థానంలో దావీదులను పుట్టించాడు. ఒకవేళ మన ఇంట్లో సౌలు దురాత్మ పరిపాలన చేస్తే కోపాన్ని ప్రార్థనగా మార్చుకుంటే దావీదులను దేవుడు పుట్టిస్తాడు. మన పిల్లల్ని దావీదులాగా దేవుడు తయారు చేస్తాడు. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నీ కోపం తెప్పించే మాట చెప్తే ఆ మాట వెంటనే నమ్మకు. కోపపడే ముందు, మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. నిజాలు తెలుసుకునే లోపే నీ కోపం చల్లారిపోద్ది. అయిపోయా. 4వది, కోపాన్ని ఎప్పుడు ప్రతీకారంగా వాడుకోద్దు. అస్సలు కోపాన్ని ప్రతీకారంగా వాడొద్దు, పరిష్కార దిశగా దాన్ని వాడాలి. ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపడితే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో సమాధానపడుదుము గాక. అలా చేశాడు. అసాధ్యం అనుకున్న గోడను అద్భుతంగా నెహెమ్యా కట్టగలిగాడు. ఒక మాట అడుగుదాం, కోపం అవసరమే. నిప్పు పొయ్యిలో ఉంటేనే ఆహారం అవుతుంది. అది ఇంటికి తగులుకుంటే తగలబడి బూడిదైపోతుంది. నా కోపం వల్ల ఉండకూడదయ్యా, అలాంటి ఆత్మ సంబంధమైన దైవిక జ్ఞానం నాకు దయచేయని ప్రభువును కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.